ఇంకా గడిచిపోయింది ఈ సంవత్సరం, అన్ని తీపి గుర్తులతోనే గడిచిపోయింది. మనకి ఎలాంటి కష్టాలు రాలేదు. అదే రకంగా నెక్స్ట్ రాబోయే నూతన సంవత్సరం కూడా మనకు అన్ని శుభాలనే తీసుకొస్తుంది. మీకు మంచి రిజల్ట్ తీసుకొచ్చి పెడుతుంది. మీ జీవితాల్లో కూడా అన్ని రకాల ఆనందాలని, సుఖ సంతోషాలని, అభివృద్ధిని ఇస్తుంది అని చెప్పి ఆశిస్తూ, మీ ప్రిన్సిపల్ గారు చాలా కష్టపడుతున్నారు నిజంగా స్కూల్ కోసం. కాబట్టి ఆ కష్టాన్ని గుర్తుపెట్టుకోండి. ఒక మంచి ఇన్స్టిట్యూషన్ గా తీర్చిదిద్దడానికి ఆయన పడుతున్న తపనని అర్థం చేసుకోండి. మిగిలిన స్టాఫ్ అందరూ కూడా టీమ్ వర్క్ ఇస్ మెయిన్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్. ఒక్కరితో సాధ్యం కాదు. కాబట్టి టీం అందరూ కూడా మీ వంతు సహకారం మీరు అందించండి పిల్లల భవిష్యత్తు కోసం. అది కాబట్టి పిల్లల్ని ఏ విధంగా మనం పైకి తీసుకురావాలి, పిల్లల్ని ఏ రకంగా మనం ముందుకు నడిపించాలి, మనల్ని చూసి వీ షుడ్ బి ద రోల్ మోడల్ టు ద స్టూడెంట్స్. కాబట్టి మనమందరము కూడా ఒక మంచి రోల్ మోడల్ గా ఉంటూ, పిల్లలు మనల్ని చూసి నేర్చుకుంటారు. అంటే తల్లిదండ్రుల దగ్గర లేరు మన బిడ్డలు, మన దగ్గరే ఉన్నారు. కాబట్టి మనల్నే చూస్తూ పెరుగుతున్నారు వీళ్ళు. సో మన బిహేవియర్ ఎలా ఉండాలి అంటే, రేపు పొద్దున ఫ్యూచర్లో ఆ సార్ లాగా నేను ఉండాలి అనుకున్నప్పుడు మీ బిహేవియర్ ఇక్కడ ఎక్కడుంది, ఎలా ఉంది అనేది డిపెండ్ అవుతుంది. సో వాళ్ళు సొసైటీలో మెలగడానికి మన బిహేవియర్ చాలా ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి దాని ప్రభావం అందరూ కూడా ఆ రకంగా ఉంటూ పిల్లల్ని అభివృద్ధి చెందడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటారు అని చెప్పి స్టాఫ్ని అభ్యర్థిస్తూ, ఇంకా ఈ సంవత్సరం మంచి రిజల్ట్ ఇవ్వాలి. అంటే నేను రెగ్యులర్ డీసీఓగా నెల్లూరు డిస్ట్రిక్ట్ నేను తీసుకున్నప్పుడు నాకు బెస్ట్ డీసీఓగా ఇప్పించింది నెల్లూరు జిల్లా. సో నెల్లూరు జిల్లా ఇవ్వగలిగింది, మన జిల్లా ఇవ్వలేదా? మన జిల్లా వాళ్ళు మంచి రిజల్ట్ తీసుకురాలేదా? తీసుకురావాలి. కాబట్టి ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ యూ. మీ మైండ్ సెట్ మీద ఆధారపడింది, మీ కష్టం మీద ఆధారపడింది. ఎప్పుడు కూడా మనం ఇక్కడే బాగా కష్టపడాలి, ఎగ్జామ్ రోజు కష్టపడకూడదు. అది నా పాలసీ. ఎగ్జామ్ రోజు టీచర్లు కానీ పిల్లలు కానీ మేము కష్టపడేస్తాం రిజల్ట్ వస్తుంది అంటే ఇట్స్ వెరీ వెరీ బ్యాడ్. జీవితంలో మీరు సెటిల్ అవ్వలేరు. కాబట్టి ఇప్పటి నుంచి మనం కష్టపడాలి. ఎగ్జామ్ రోజు హాయిగా నెమ్మదిగా ఎగ్జామ్ రాసుకోగలగాలి. ఇప్పుడంతా నేర్చుకుంటే ఆ రోజు ఎవరి మీద మనం డిపెండ్ అవ్వక్కర్లేదు. మన స్వశక్తి మీద మనం ఆధారపడతాం. మనం మంచి మార్కులు మనం సాధించుకోగలుగుతాం. కాబట్టి ఆ రకంగా ఒక మంచి పద్ధతిలో నేర్చుకుని, మంచి దారిలో నడుస్తూ, ఒక మంచి గుర్తుంచుకోదగినటువంటి రిజల్ట్ని నాయుడుపేట స్కూల్కి ఇచ్చి ఒక మంచి పేరును తీసుకొస్తారు. మీకోసం కష్టపడుతున్న ప్రిన్సిపల్ అండ్ స్టాఫ్కి కూడా మీరు ఒక గిఫ్ట్ ఇచ్చేది అదే. ఇంకా వేరే గిఫ్ట్ ఎలాంటిది అవసరం లేదు. కాబట్టి అదొక్కటి నేను మీ నుంచి కోరుకుంటున్నా. కాబట్టి మీ నుంచి అది రావాలి, తప్పనిసరిగా రావాల్సిందే ఆ రిజల్ట్ మాత్రం. ఇంకా ఈ స్కూల్లో శేఖర్ బాబు గారు చాలా మంచి పని చేస్తున్నారు. అంటే సొసైటీకి మనం ఏం చేస్తాం అనేది కూడా ఒకటి ఇంపార్టెంట్. సొసైటీ మనకేమిస్తుంది అనేది ఆలోచిస్తాం ఎప్పుడు కూడా. మనం ఏం చేస్తున్నాం సొసైటీకి అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. ఆయన తన డ్యూటీ తను చేయటమే కాకుండా, అంటే ఉపాధ్యాయుడిగా మనకు పిల్లల్ని పాఠాలు చెప్పి తన డ్యూటీ తను చేసేసుకోవడం, నా డ్యూటీ అయిపోయింది అని చెప్పి వెళ్ళిపోకుండా, ఎవరో ఒకరు డోనర్స్ను పట్టుకునో ఏదో ఒక రకంగా, లేదా తను ఏ రకంగా చేస్తున్నారో తెలియదు, కానీ ఇక్కడున్న ఆర్ఫన్స్ అండ్ సెమీ ఆర్ఫన్స్ పిల్లలకి క్రిస్మస్ సందర్భంగాను, నూతన సంవత్సర సందర్భంగాను, లేదా సంక్రాంతి సందర్భంగాను పిల్లలు ఒక జత మంచి బట్టలు వేసుకోవాలి అని చెప్పి ఒక మంచి సంకల్పంతో ఆ బట్టలన్నీ కూడా అరేంజ్ చేస్తున్నారు ఎవ్రీ ఇయర్. సో ఐ కంగ్రాచులేట్ శేఖర్ బాబు గారు ఆన్ దిస్ అకేషన్ ఫర్ హిస్ డెడికేషన్ టు ద ఇన్స్టిట్యూషన్ మీద అతనికి ఉన్నటువంటి శ్రద్ధకి, అతను చూపిస్తున్న ప్రేమకి అతన్ని మనసారా ఆశీర్వదిస్తున్నాను. ఇంకా ఎన్నో మంచి పనులు ఇలాంటివి చేయాలి. అంటే స్కూల్కి అవసరమైనటువంటి, మొన్న కూడా ఒక ప్రింటర్ ఇచ్చారు, కలర్ ప్రింటర్, ఒక ఇన్వర్టర్ ఇచ్చారు. మీ రూమ్స్కి అవసరమైనటువంటి అన్ని చార్జ్ బల్బ్స్ అన్నీ కూడా ఇవ్వగలిగారు. ఇవన్నీ ఇవ్వాలి అంటే నాకెందుకులే అనుకోవాలి కదా. ఇప్పుడు మన సెక్రటరీ గారు మొన్న మాట్లాడినప్పుడు అదే అన్నారు, డీసీఓ గారు ఉన్నారు, నాకెందుకులే ఇది అని అనుకోలేదు ఆవిడ. హెడ్ ఆఫీసే ఇవ్వని డబ్బులు,
అప్పుడే చేయిద్దాం రిపేర్స్ అని ఆగలేదు. కలెక్టర్స్ని కలిసినారు, ఎమ్మెల్యేస్ని ఎమ్మెల్సీస్ని కలిసినారు, సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా సంపాదించుకున్నారు. ఏదో ఒక రకంగా అన్ని స్కూళ్ళల్లో అవసరమైనటువంటి రిపేర్స్ అన్ని కూడా చేయిస్తున్నారు, అవసరమైన వస్తువులన్నీ కూడా సమకూరుస్తున్నారు అని చెప్పినారు. నిజమే కదా అది? కాబట్టి మీ టీచర్స్ ఎంతో కష్టపడి ఎంతో మందిని అడుక్కుని మీకోసం, వాళ్ళ కోసం అడుక్కోలేదు, వాళ్ళ ఇళ్ళలో వాళ్ళు కొనుక్కొని వేసుకుంటున్నారు. కానీ బిడ్డలు సుఖంగా ఉండాలి, ఇక్కడ మనల్ని నమ్ముకుని ఉన్న పిల్లలు సుఖంగా ఉండాలి అని చెప్పి వాళ్ళు ఈ రకంగా అందరినీ డోనర్స్ కూడా అడిగి మీకు కావాల్సిన సహాయాలు లేదా మీకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్నిటినీ కూడా కలుగజేస్తున్నందుకు మీ ప్రిన్సిపల్ అండ్ శేఖర్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అందరూ టీచర్స్ కూడా ఇలాగే అతని దారిలో నడిచి అందరూ పిల్లలకి అవసరమైనవి సమకూరుస్తారని, పైగా వాళ్ళకి కావాల్సినటువంటి విద్యని అభివృద్ధి చెందిస్తారు. వాళ్ళు ఏ రకంగా డెవలప్ అవ్వాలో వాళ్ళ కెరీర్లో వాళ్ళకి మార్గదర్శకులుగా నిలుస్తారు అని ఆశిస్తూ, ఈ నూతన సంవత్సరం అందరికీ కూడా చాలా హ్యాపీగా ఉండాలి, అనుకున్నవన్నీ కూడా సాధించాలి, మంచి ఫలితాలు రావాలి అని చెప్పి ఆశిస్తూ ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ for our valuable words.